మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈ వీడియో నిన్నటి శుక్రవారం నాటి వీడియో అండి. నిన్న ఇంటి దగ్గర నేను ఏమేమి పనులు చేశాను అన్నది ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. మామిడి వరుగులు ఎలా పెట్టుకోవాలి, పచ్చిశనగపప్పు సగ్గు బియ్యంతో పాయసం ఎలా చేసుకోవాలి, ఇక మిక్సీతో పని లేకోకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మేగడతో నెయ్యి ఎలా తీయాలి, కమ్మటి నెయ్యి ఎలా చేయాలన్నది ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ శనివారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫిన్లు చేశారా? ఈ వీడియో నిన్నటి వీడియో అండి. నిన్న శుక్రవారం కదా, దేవునికి ప్రసాదంగా ఏదైనా స్వీట్ చేద్దాం అనుకొని ఆలోచిస్తే అప్పుడు గుర్తుకొచ్చింది పచ్చిశనగపప్పు సగ్గుబియ్యంతో పాయసం చేద్దాం అనుకున్నాను. ఇక ఈ పాయసం చేయాలంటే కనీసం ఒక 2 గంటల ముందే నానబెట్టాలి. అందుకనే ముందే ఒక కప్పు పచ్చిశనగపప్పుకి అరకప్పు సగ్గుబియ్యం తీసుకొని రెండు ఒక గిన్నెల్లో వేసి శుభ్రంగా కడిగి ఇంకొంచెం నీళ్ళు పోసి పక్కన పెట్టేసాను. ఈ మధ్యన తోటకి వెళ్ళి టవల్ తలకి కట్టుకోవటం వల్ల ఏమో కానీ చెమటకో ఏమో తెలియట్లేదు, జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. అప్పుడప్పుడన్నా జుట్టు పైన శ్రద్ధ చూపించాలి అని కరివేపాకు, వేపాకు, ఒంటిరెక్క మందారం ఆకు, మందారం పువ్వు, కొద్దిగా నానబెట్టిన మెంతులు, పెరుగు, ఉల్లిపాయ పొట్టు ఇవన్నీ మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టేశానండి. ఇక ఆ పేస్ట్ని ఇలా తలకు పట్టించుకుంటున్నాను. ఎవరైనా సరే ఇలా అప్పుడప్పుడు ఇలా పెట్టుకున్నాం అనుకోండి, జుట్టు ఎక్కువగా ఊడుకోకుండా, చుండ్రు రాకుండా ఇలాంటి వాటికి మంచి చిట్కా అనమాట. ఇది వారంలో 2 రోజులు ఇలా రాసుకుంటే జుట్టు మోకాళ్ళ దాకా పెరిగిపోతుంది అనుకోవటం భ్రమ. కాకపోతే మంచి చిట్కానే, జుట్టు రాలటం ఆగిపోతుంది, చుండ్రు రాకుండా ఉంటుంది. జుట్టు కూడా పొడవ రాదు కానీ కొంచెం పెరుగుతుంది. అంటే మనకి జుట్టుకి ఇది కొంచెం ఈ ఆకులన్నీ, మందారం పూలన్నీ కూడా బలం అనమాట. అప్పుడప్పుడు ఇలా చేసుకోండి, మీకు కూడా కొంచెం తేడా కనిపిస్తుంది. విపరీతంగా పొడవైతే పెరిగి. మొన్న మా వారు ఫ్రెండు వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అయింది, మేము కూడా వెళ్ళామని చెప్పాను కదా. ఆ ఫ్రెండు వాళ్ళది మోటార్ ఒకటి ప్రాబ్లం వస్తే ఈయన చూడటానికి వెళ్ళారు. ఆ మోటార్ దగ్గరలోనే మామిడి చెట్టు ఉంటే ఆ మామిడికాయలు కోసి ఇచ్చారంట, వారు తీసుకొచ్చారు. అయితే ఈ కాయలు ఇప్పుడు తెచ్చారు కానీ ఇంకా ముదరలేదు. పంటకు వస్తే ఊరగాయ పచ్చడి పెట్టుకోవటానికి ఉపయోగపడతాయి కానీ పంటకి రాలేదు. టెంక కూడా గట్టిగా ముదరలేదు. మనకి సంవత్సరం అంతా ఊరగాయ పచ్చడి నిల్వ ఉండాలి, మామిడికాయ టెంక మంచిగా ముదిరితేనే కదా పచ్చడి నిల్వ ఉండేది. కానీ ఈ కాయలేమో ముదరలేదు. మరి ఏం చేయాలి ఇన్ని కాయలు అని అనుకున్నాను. ఉట్టిగా అట్లే పెట్టేస్తే మెత్తబడిపోతాయి, పాడైపోతాయి, ఎందుకు పనికి రాకుండా పోవటం ఎందుకులే అని పీల్ తీసేసి ఒరుగులు చేసేసుకుందామని ముందు తొడాలు కోసి నీళ్ళల్లో వేసానండి. ఎలాగో పీల్ తీసేయే కదా, తొడాలు ఎందుకు తీశాను అంటే తొడెని తీస్తేనే కాయలో ఉన్న సొన బయటకు వస్తుంది. మనం ఒకసారి పీల్ తీసేటప్పుడే తొడెని కూడా కట్ చేసామనుకోండి, ఆ సొన అంతా కూడా మన చేతులకు అంటుకుంటుంది. అందుకని ముందు తొడెని తీసేసి నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగేసి ఒక క్లాత్ వేసి క్లాత్ మీద పెట్టేశాను. తడి పూర్తిగా పోయిన తర్వాత ఇదిగోండి ఇలా కాయలంతా కూడా పీల్ తీస్తున్నాను. ఈ ఒరుగులు మనం ఎప్పుడన్నా మామిడికాయల సీజన్ కాకుండా వేరే సీజన్లో ఎప్పుడైనా పప్పు వండు, ఉల్లిపాయ టమాటా కూరకు కానీ లేదంటే చేపల కూరకు కానీ ఈ ఒరుగులు వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. ముఖ్యంగా పప్పులో పులుపు కోసం వేసుకోవటానికి ఒక్కో టైంలో మనకు ఒక్కోటి దొరుకుతాయి. తొలకర జల్లులు కురిసినప్పుడు, ఎండాకాలంలో మామిడికాయలు, వర్షాలు బాగా పడిన తర్వాత కలేకాయలు, ఇట్లా ఒక్కొక్క సీజన్లో పప్పులో వేసుకోవటానికి ఒక్కొక్కటి ఏదో ఒకటి దొరుకుతుంది కదా. మరి ఏమీ దొరకని టైంలో ఎలా, అదే ఈ మామిడికాయల వరుగులు ఉన్నాయనుకోండి, ఎప్పుడైనా మామిడికాయ పప్పు చేసుకోవచ్చు. ఇక మామిడికాయలు పీల్ తీసాను కదా, వీటిని ముందు పెద్ద ముక్కలు కోసేసాను, ఇప్పుడేమో సన్నగా ముక్కలు కోస్తున్నాను. మనం ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కోసుకున్నాం అనుకోండి ముక్కలు తొందరగా ఎండుతాయి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఈరోజు మామిడికాయలు కోసేదే వరకే చూపిస్తాను. ఎండటం అయితే కనీసం ఒక 4-5 రోజులైనా టైం పడుతుంది కాబట్టి ఇప్పటికిప్పుడంటే మీకు చూపించేది కాదు, ఓన్లీ కోసే వరకే చూపిస్తున్నాను. ఎండిన తర్వాత మరోసారి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఈ విధంగా కోసాను. మామిడికాయ ఒరుగులంటే చాలామంది ఏం చేస్తారంటే పసుపు ఉప్పు ముక్కలకి పట్టించి ఎండబెడతారు. వీటికి పసుపు ఉప్పు అవసరం లేదండి, ఎండబెడుతున్నాం కదా పాడవవు. అదే చింత చిగురు అనుకోండి, నిల్వ పెట్టాలంటే చింత చిగురుని ఎండబెట్టం కాబట్టి పాడవకుండా ఉండాలంటే పసుపు ఉప్పు ఎక్కువగా కలిపామనుకోండి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది చింత చిగురు. కానీ ఈ మామిడి ముక్కలు ఎండబెడుతున్నాం కాబట్టి ఉప్పు పసుపు ఏం వేయకుండానే ఇట్లా ఎండబెడతాం. అంతేకాకుండా పసుపు వేయడం వల్ల ముక్కలు నల్లగా అయిపోతాయి. అదే పసుపు వేయకోకుండా ఇలా ఎండబెట్టామనుకోండి ముక్కలు తెల్లగా ఉంటాయి. మీరు కూడా ఇలా
ఒరుగులు చేసుకోవాలనుకుంటే ఉప్పు పసుపు వేసుకోకుండానే ఎండబెట్టుకోండి, కానీ మంచిగా ముక్కలు ఎండాలి. మామిడి ముక్కలు ఎండబెట్టి వచ్చిన తర్వాత చిన్న చిన్న పనులు ఉంటే అవి చూసుకొని ఇక తలస్నానం చేశాను. నిన్న శుక్రవారం కదా, నిన్నటి వీడియో అన్నా కదా, అందుకని శుక్రవారం నాడు కంపల్సరిగా తలస్నానం చేస్తాను. ఇక పప్పు సగ్గుబియ్యం నానబెట్టేశాను కదా, అటు ఇటుగా 2 గంటల పాటు నానిని ఈ నానిన పచ్చెనగపప్పుని సగ్గుబియ్యాన్ని మరోసారి శుభ్రంగా కడిగేసి, ఇదిగోండి నేను 1 కప్పుకి పప్పు తీసుకున్నాను, అరకప్పు ఏమో సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి 3 కప్పుల నీళ్ళు పోసేసాను. మీరైతే ఈ పాయసం చేయాలనుకుంటే కుక్కర్లో వేసైనా పప్పుని ఉడకబెట్టుకో. తోటలో మొక్కజొన్న వేసాం కదా, ఇప్పుడు ఆ మొక్కజొన్న దున్నుతున్నారండి మా వారు. అందుకని ఫోన్ చేసి నేను పెందలాడే ఇంటికి వస్తాను, టిఫిన్ చేయను, అన్నమే రెడీ చేయి అని చెప్పారు. అందుకని పప్పు చేద్దాం అనుకున్నాను. పప్పు చేయాలంటే మరి కుక్కర్ కావాలి కదా, అందుకని ఈ పాయసానికి పప్పు మాత్రం స్టీల్ గిన్నెల్లో పెట్టి స్టవ్ మీద పెట్టేశాను. ఇక ఒక పక్కనేమో మామిడికాయ పప్పు చేద్దామని కందిపప్పు కుక్కర్లో వేసి కడిగి ఎసరు పెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను. పాయసం కోసమని పాయసానికి బెల్లం వేసుకోవచ్చు, పంచదార వేసుకోవచ్చు. నేను ఈ మధ్యన పంచదార వాడకం చాలా తగ్గించాను, అందుకని ఈ పాయసానికి బెల్లమే చేస్తున్నాను. సన్నగా చాకుతో తురుముతున్నాను. పప్పు సగ్గుబియ్యం ఉడికిపోయినాయండి, అంటే పాయసానికి పప్పు సగ్గుబియ్యం ఉడికిపోయినాయి. స్టవ్ బంద్ చేసి గిన్నె కిందకి దింపేసి ఇలా కొంచెం గరిటతో మెతుకుతున్నాను. మరీ పప్పుగా ఉండకూడదు, అలాగా ముద్దపప్పులాగా ఉండకూడదు. కొంచెం పచ్చెనగపప్పు పలుకులుగా ఉండేటట్టు మెతుక్కోవాలి. అలా మెతుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేశాను. పప్పు మళ్ళీ ఉడకటం స్టార్ట్ అయినప్పుడు మనం ఏ కప్పుతో అయితే పచ్చెనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర పాలు పోసాను. ఇలా పాలు పోసి చక్కగా ఉడికి మనకి కొంచెం చిక్కగా అనిపించినప్పుడు ఇక స్టవ్ బంద్ చేసి బెల్లం వేస్తున్నాను. నేను చాకుతో సన్నగా పొడిలాగా తరిగాను కాబట్టి ఇక స్టవ్ ఆఫ్ చేసే ఇలా బెల్లం వేస్తున్నాను. ఒక్కోసారి మనం పాలల్లో బెల్లం వేసినప్పుడు స్టవ్ మీద ఉన్నప్పుడు పాలు ఇరిగిపోతాయి, అందుకని ఇలా స్టవ్ మీద నుంచి దింపి కొంచెం చల్లారిన తర్వాతే బెల్లం వేసాం. బెల్లం కరిగిపోతుంది, కొంచెం గడ్డలుగా ఉన్నాయి అనుకోండి బెల్లం కరగదు. నేనేం మెత్తగా తురిమాను కాబట్టి చక్కగా కరిగిపోతుంది. బెల్లం వేసిన తర్వాత ముందే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్లు వేయించాను. ఇక జీడిపప్పు కిస్మిస్లు కూడా పాయసంలో కమ్మటి పచ్చిశనగపప్పు సగ్గుబియ్యం పాయసం రెడీ అయింది. ఈ పాయసాన్ని దేవుని దగ్గర పూజ చేసుకొని నైవేద్యంగా పెట్టేసి ఈ వీడియో పొద్దున్నేనండి, అంటే అటు ఇటు 8:30 9 అవుతుంది. మా వారు ఎలాగో నేను పెందలాడి తోట నుంచి వచ్చి టిఫిన్ చేయను అన్నమే తింటా అన్నారు కదా, వారు ఎట్లాగో అన్నం తింటున్నారు. ఇక నా ఒక్కదానికి టిఫిన్ ఎందుకు, ఎలాగో ఈ పాయసం ఉంది కదా. అసలు అయితే టిఫిన్ నిన్న ఇడ్లీ అండి, ఇక నా ఒక్కదానికి చేయటం ఎందుకులే టిఫిన్ బదులు పాయసం తినేద్దామని గిన్నెలో పెట్టేసుకున్నా. అంటే ఇడ్లీ వేసినా సరే ఇడ్లీ తినకముందు ఎలాగో ఈ పాయసం తింటా. ఇప్పుడు ఏంటంటే ఇడ్లీ తినలేదన్న పేరుతో ఇంకొంచెం ఎక్కువ పాయసం తింటా. అంటే నేను ఒక్కదాన్నే లేండి తినేది, మా వారు స్వీట్ ఎక్కువ తింటారు కదా. లియోగడు కూడా స్వీట్ ఎక్కువ తినట్లేదు, నా ఒక్కదాని కోసమే స్వీట్ అనమాట. మా వారు తోట నుంచి వచ్చిన తర్వాత అన్నం తిన్న తర్వాత సెంటర్కి వెళ్ళామండి. మొన్న కూలర్ తీసుకోవడానికి వెళ్ళాం. ఫస్ట్ మా వారు చూసొచ్చారు, కానీ మళ్ళీ వచ్చిన తర్వాత నాకు నచ్చదేమని నన్ను తీసుకొని వెళ్ళారు. ఇంతకీ ఇంట్లో ఏసీ ఉంది, కూలర్ ఉంది. కూలర్ మరి ఇంకోటి ఎవరికి అనుకుంటున్నారా, అమ్మ వాళ్ళకి. మొన్న మేము అన్నవరం వెళ్ళేటప్పుడు లియో గాడిని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వస్తానని వెళ్ళారు కదా, ఇంటికి రాగానే నాతో అన్నారు, అక్కడ ఇంట్లో వేడి బాగా ఎక్కువ ఉంది, ముసలోళ్ళు ఎట్ట ఉంటున్నారో ఏంటో ఒక కూలర్ తీసుకుంటే పోద్ది. 4 సంవత్సరాల క్రితం ఇట్లే ఒక కూలర్ తీసుకెళ్లారండి ఈయనగారే. అయితే అది రిపేర్ వచ్చింది మధ్యలో, 1-2 సార్లు ఏమో రిపేర్ వస్తే చేశారు. ఇక ఇప్పుడు పూర్తిగా పాడైపోయింది, దాన్ని పక్కన పడేశారు. ఇక అది ఉల్లిపాయలకి తప్పితే దేనికి పనికిరాదు. ఇక వాళ్ళు ఇబ్బంది చూడలేక ఈయనే కూలర్ తీసుకుందాం పా అని నన్ను సెంటర్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఉన్న కూలర్లో ఏది బాగుందంటే నాకైతే ఇదే నచ్చింది, సరేలే అని అదే తీసుకున్నారండి. ఇక ఆ షాప్ అతనికి కాలుకి దెబ్బ తగిలితే వేరే వాళ్ళే ఈ కూలర్ని మా వారి బండికి కట్టారు. ఇక ఆ బండి మీద తీసుకొని ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి పెట్టారు. నేను రాలేదులేండి, నేనేమో షాప్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేసాను. వారేమో కూలర్ తీసుకొని గుట్టపాడు వెళ్ళి ఆ కూలర్ పెట్టి బయలుదేరారు. సారు కూడా పోయారు, ఏ సారు, లియో సారు కూడా పోయారు. నేను అంత దూరం షాప్ దగ్గర నుంచి నడిచి వచ్చాను, కానీ వాడిని మాత్రం వెంబట పెట్టుకొని పోయారు. చూడండి, ఇక్కడ వాడు వచ్చేసరికి నేను అక్కడ ఎదరే కూర్చొని అడుగుతున్నాను అనమాట, అరే నిన్ను బండి మీద తీసుకెళ్లారా, నన్నేమో నడిపించారా అని నవ్వుకుంటా చెప్తున్నాను. వాడికి మనం చెప్పే అర్థం అవుతాయో అర్థం అవ్వవో తెలియదు, కానీ ఇక వాడుతో మాట్లాడుతుంటే నాకు మనుషులతో మాట్లాడినట్లే అనిపిస్తుంది.
అందుకనే సరదాగా వాడితో ఏదో ఒకటి చెప్తూ ఉంటాను. చూసేవాళ్ళు పిచ్చిదనుకుంటారేమో కానీ పిచ్చిదనుకున్నా పర్లేదు, అట్లా అలవాటు అయిపోయింది. 15 రోజుల దాకా అవుతుంది నెయ్యి చేయక. ఇక 2 గిన్నెలకి మేగడ నిండింది, అందుకనే ఈరోజు నెయ్యి చేస్తున్నాం. పాలు కాగబెట్టేటప్పుడు పొంగు రాగానే స్టవ్ బంద్ చేయకోకుండా కనీసం ఒక 10-15 నిమిషాల పాటు సన్నటి సెగ మీద మసలనిచ్చామనుకోండి మేగడ మంచిగా కడుతుంది. ఆ పాలని ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి చక్కగా పాలపైన మేగడ తేలుతుంది. పాల మీద మేగడ తీసి బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు, లేదంటే పాలు తోడేసిన తర్వాత మళ్ళీ తోడుకున్న పెరుగుని ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి అట్లా కూడా మేగడ మంచిగా కడుతుంది. దాన్ని కూడా తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అంటే ఎక్కువ శాతం పెరుగు మీద మేగడ తీసి ఫ్రిడ్జ్లో పెడతారు. నేనైతే ఒక్కోసారి పాల మీద మేగడ తీసి కూడా ఫ్రిడ్జ్లో పెడతాను. ఆ మేగడకు కూడా వెన్నపూస మంచిగా వచ్చింది. ఇప్పుడు చాలా వరకు అందరూ కూడా మేగడ నుంచి నెయ్యి తీయాలంటే అదే వెన్నపూస తీయాలంటే మిక్సీ జార్లో వేసి కొద్దిసేపు మిక్సీ ఆడించామనుకోండి వెన్నపూస వస్తుంది. అది చాలామంది తేలికని చెప్తుంటారు. నాకు ఎందుకో అదే రిస్క్ అనిపిస్తుంది, తలనొప్పి అనిపిస్తుంది. ఏంటంటే ఆ మిక్సీ జార్లో వేసినప్పుడు తొందరగానే వెన్నపూస వచ్చింది, ఒక్కోసారి నీళ్ళు పైకి అంతయ్యండి. ఆ స్టవ్ దగ్గర ప్లాట్ఫామ్ మొత్తం కూడా మజ్జిగ అయిపోద్ది. అంతేకాదు మా మిక్సీ జార్ మూత ఏమో కొంచెం పగులుంది, ఇంకా ఎక్కువ ఇబ్బంది అనమాట. ఈ తలనొప్పి అంతా మనకు వద్దులే అని నేను ఎప్పటికప్పుడు ఇట్లా గిన్నెలో మేగడంతా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఆగకుండా కొంచెం నీళ్ళు స్టార్టింగ్లో కొంచెమే నీళ్ళు పోసేసి ఆగకుండా కవ్వంతో తిప్పుతా ఉన్నామనుకోండి వెన్నపూస వచ్చేసేది. 5 నిమిషాలు చాలు. అయితే చల్లటి నీళ్ళు పోస్తాను నేను, డీ ఫ్రిడ్జ్లో పెడతా. ఒక బాటిల్లో పోసి మంచి నీళ్ళు డీ ఫ్రిడ్జ్లో పెడతా. ఆ నీళ్ళు బాగా చల్లబడ్డాయి అనుకున్నప్పుడు ఇట్లా వెన్నపూస తీస్తా. అయితే మనం 5 నిమిషాల పాటు మేగడ్ని ఆగకుండా తిప్పుతూ ఉన్నాం అనుకోండి తొందరగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూశారు కదా వెన్నపూస భలే వచ్చింది కదా. మామిడికాయ పప్పులోకి నెయ్యి వేసుకొని తినాలనిపించింది. ఇంట్లోనేమో నెయ్యి నిండుకుంది. ఈ మధ్యన ఎక్కువ పిల్లలకే పంపిస్తున్నా, ఇంట్లో చాలా తక్కువ ఉంటుంది. ఇక మామిడికాయ పప్పులో నెయ్యి తినాలనిపించింది కాబట్టి అప్పటికప్పుడు స్టార్ట్ చేశాను, లేకపోతే ఇంకా 2-3 రోజులు టైం పట్టేదేమో. పచ్చళ్ళకైనా మామిడికాయ పప్పు కానీ ముద్దపప్పుకు కానీ ఈ నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. నేను చేసిన పచ్చడి వీడియోకి ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు. ఏంటంటే నేను పచ్చడి వేసుకుంటూ నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుంది అని. ఆ వీడియోలో నెయ్యి వేసుకొని అన్నం తిన్నాను. అప్పుడు ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి నెయ్యి వేసుకోవటం ప్యాషన్ అయిపోయిందని. అయితే నెయ్యి వేసుకోవడం అసలు ప్యాషనే కాదండి. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి వచ్చేది, మన అమ్మమ్మల తాతయ్యల నాయనమ్మల కాలం నుంచే ఉంది నెయ్యి అన్నది. మన చిన్నప్పుడు చూడండి, మన పెద్దవాళ్ళు ఎవరైనా సరే అమ్మైనా అమ్మమ్మైనా నాయనమ్మైనా ఎక్కువ ముద్దపప్పు వేసి నెయ్యి ఎక్కువ వేసేవాళ్ళు. అన్నం తక్కువ ఉండేది, పప్పు నెయ్యి ఎక్కువ ఉండేది. అవి ముద్దలు కలిపి మనకు చందమామను చూపిస్తూ అన్నం తినిపించేవాళ్ళు. అంటే ఎప్పటి నుంచో ఉంది నెయ్యి అన్నది, అసలు ప్యాషన్ కాదు, పూర్వకాలం నుంచి వచ్చింది. ఇప్పుడు మాకు అసలు నెయ్యి తగ్గింది. ఒకప్పుడు అయితే మాకు అటు ఇటుగా 10 శాల్తీల పైన గేదెలు ఉండేయండి. రోజుకి 20 లీటర్ల కేంద్రానికి పోసేవాళ్ళం. ఇంట్లో 3 లీటర్ల దాకా పాలు ఉంచుకునేవాళ్ళం. అటు ఇటుగా నెలకి 2-3 మానికల నెయ్యి, కేజీలు కాదండి, మానికల నెయ్యి తీసేవాళ్ళం. కొంత మేము ఇంట్లో వాడుకునేవాళ్ళం, కొంత అమ్ముకునేవాళ్ళం. కాబట్టి మాకు నెయ్యి బాగానే అలవాటు, ప్యాషన్ అయితే. మాటల్లో పడి నెయ్యి ప్రాసెస్ మర్చిపోయాను. ఎన్నపూస తీసాను కదా, ఆ ఎన్నపూసని చల్లటి నీళ్ళతో 2-3 సార్లు కడిగేసి, అంటే కడగటం అంటే కొంచెం నీళ్ళు పోసి ఆ చేత్తో అటో ఇటో అని ఆ నీళ్ళు మొత్తం వంపేసి స్టవ్ మీద పెట్టేశాను. నెయ్యి కరిగేటప్పుడు ఒక 5-6 మెంతులు వేసామనుకోండి, నెయ్యి మంచి కమ్మట వాసన వచ్చింది. మెంతులు వేస్తే ఇంకా కమ్మట వాసన వస్తుంది. నెయ్యి కరిగిన తర్వాత ఒక గాజు సీసాలో వడపోసుకున్నానండి. ఇక మా వారు పొద్దున్న తోటలోకి వెళ్ళొచ్చి అన్నం తిని అమ్మవాళ్ళ ఇంటి దగ్గర కూలర్ పెట్టి మళ్ళీ తోటలోకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నం వండానండి. ఉదయం కొంచెం వండా, వారు వచ్చేసరికి మళ్ళీ అన్నం వండే. వేడి అన్నం, పప్పు, నెయ్యి వేసి కొంచెం ఊరగాయ ముక్క వేసి అన్నం పెట్టి, మొక్కజొన్న అయిపోయి దుంతున్నారని చెప్పాను కదా, ట్రాక్టర్కి ఏదో ప్రాబ్లం ఉండి చూసేటప్పుడు చేయి తెగిందంట, చూపిస్తాను. స్పూన్ అన్నా తీసుకొస్తా, లేకపోతే నేనన్నా ముద్దలు కలిపి